ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతును. దేవాది దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ద్రాక్ష చెట్లు కాపు కాయలేకపోవచ్చు, అంజూరపు చెట్లు కూడా మరి కాపు కాయలేకపోవచ్చు. కానీ ఏది ఫలించకపోయినా ఇన్ని రోజులు మీరు ఆ పరిస్థితులు ఉన్నారేమో, కానీ ఇది మొదలుకొని ఇప్పటి నుంచి మాత్రం నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నిజమే, ఎన్ని రోజులు మీ ఇంట్లో నిజంగా ఆర్థికపరమైన ఇబ్బందుల, కుటుంబపరమైనటువంటి భయంకరమైన సమస్యల, ఒకదాని తర్వాత ఒకటి కోలుకోలేని దుస్థితిలో ఉన్నావా? మరి పిల్లల నుంచి, లేకపోతే భర్త నుంచి మరి భయంకరమైన వేదన, మరి కన్నీరు, దుఃఖము, మరి దేవుడు ఏం చూస్తున్నాడు అనే ఒక బాధ కదా. దేవుడు ఏంటి ఇంత శ్రమ పడుతున్నాను ప్రభా, నన్ను పట్టించుకోవట్లేవు ఎందుకు అనే ఆలోచనలతో ఉన్నావా? మరి కాపు కాయలేదేమో, దానిమ్మ చెట్లు కాపు కాయలేదేమో, అంజూర పాడలు పూయలేదేమో, ఏది కూడా ఎటు నుంచి ఏది కూడా మమ్మల్ని సంతోషపరచలేదు, లేకపోతే మాకు మరి సంతృప్తి అయినటువంటి ఆశీర్వాదం ఇవ్వట్లేదు ప్రభా. మేము ఎందులో ప్రవేశించినా కూడా, ఏది చేద్దామన్నా కూడా అందులో నుంచి మాకు శ్రమే ఎదురవుతుంది ప్రభా. నిజమే, ఏది చూసినా కూడా అందులో నుంచి శోధనే, నిందే, అవమానమే, శాపమే ప్రభా. మాకన్నీ కూడా అవమానాలు ఎదురొస్తున్నాయి ప్రభా అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నిధి మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇంతవరకు శ్రమ పడ్డావేమో, ఇంతవరకు నిందపడ్డావేమో, ఇంతవరకు వేదన పడ్డావేమో, కానీ మరి వాటిని అన్నిటినీ తీసేసి నీ జీవితం ఫలభరితంగా నేను చేస్తాను అని వాగ్దానం చేస్తుంది. ఎందులో చూసినా ఫెయిల్యూర్ ప్రభా అంటున్నావేమో, ఫలభరితంగా నేను చేస్తానంటున్నాడు. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఎస్ఏ మన జీవితాల్లో ఒక్కొక్కసారి ప్రభా ఏది చేద్దామన్నా కూడా తండ్రి ప్రతి అంశములో నుంచి సమస్య ఎదురవుతూ మరి దాన్ని తట్టుకోలేని శోధనగా మారుతుందేమో ప్రభా. అయా, నేను తట్టుకోలేకపోతుంది, చుట్టూ అగాధం వలె ఉన్నాను నేను యేసయ్యా, బయటికి రాలేని దుస్థితిలో ఉన్నాను ప్రభా అని అనుకుంటున్నారేమో, దేవుడిని ప్రార్థిస్తున్నారేమో ఆ రీతిగా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనున్నాను మీకు అంటున్నావు తండ్రి. ప్రవేశ ఆశీర్వదించడానికి నేనున్నాను. ఏ పండ్లు ఫలించకపోయినా కూడా, ఏ యొక్క విషయంలో మీరు ఆశీర్వాదకరంగా లేకపోయినప్పటికీ నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నన్ను వాగ్దానం చేస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. ఆర్థిక పరంగాన, ఆరోగ్యపరంగాన, మరి ప్రభా అయా తండ్రి, కుటుంబ పరంగాన ప్రభా ఎస్సయా, కోర్టు సమస్యలు, అయా ఆర్థిక సమస్య ఏదైనా కూడా దేవుడు వాటిని అన్నిటి తుడిచివేయగలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన మాటను మనం విందాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, దీర్ఘాయుష, కృప, కాపుదల, క్షేమం, సమాధానం చూస్తున్న వారికి, వీరికి అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.